సో డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ గా ఉండాలి ఫర్ ఉమెన్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. ఆ స్ట్రెంగ్త్ తోటి, ఇంత స్ట్రెంగ్త్ తోటి మనకు వచ్చిన మహిళలు కవితక్క గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్ మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుందామని చెప్పి వాళ్ళకి చూస్తే కవితక్క గారినేమో వెళ్ళి జైల్లో వేస్తారు, సబితా ఇంద్రారెడ్డి గారినేమో అవమానపరుస్తారు. అసలు ఏమనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? బయటేమో చెప్పడం ఎట్లా చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఏం చెప్తారు, మేము ప్రో ఉమెన్ ఎంపవర్మెంట్, మాకు ఉమెన్ అంటే ఫుల్ ఇష్టం అని చెప్పి చెప్తారు. మరి మీరు అక్కడ వచ్చి అసెంబ్లీలో అందరి ముందు మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి? ఏం ఉద్దేశించి మాట్లాడినరు? మరి పోనీ మీరు చెప్పింది నిజం కూడా కాదు, ఇంత బిఆర్ఎస్ పార్టీ లో పాయింట్ లో కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ధైర్యంగా మనతో పాటు కలిసి అడుగులు వేస్తుంటే మీరు జీర్ణించుకోలేక చేసిన వాక్యాలు ఇవి.